ఏదైనా వెంచర్ కి ఒక హైలైట్ రెండు హైలైట్స్ ఉంటాయి, కానీ నేను ఈ రోజు వచ్చిన ఈ యొక్క ప్రాజెక్ట్ కి మల్టిపుల్ హైలైట్స్ ఉన్నాయి. మేజర్ గా నాకు నచ్చిన హైలైట్ ఏంటి అంటే 3 నేషనల్ హైవేస్ ని కనెక్ట్ చేసే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉండడం. ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్రెజెంట్ చేస్తున్న వారు సురక్ష ప్రాజెక్ట్స్ వారు. వెంచర్ పేరు వచ్చేసరికి ఎలైట్. అయితే ఈ యొక్క ఎలైట్ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడడానికి ఈ యొక్క కంపెనీ చైర్మన్ ది యంగ్ అండ్ ద మోస్ట్ డైనమిక్ కరుణాకర్ రెడ్డి గారిని కలిసి వారితో డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు జేఆర్ టీవీ. సార్ ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్, ఎలైట్ వెంచర్ లో సూపర్ డూపర్ సేల్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ అయితే ఈ యొక్క ఎలైట్ అన్నది 3 నేషనల్ హైవేస్ కి ఉంది అని చెప్పేసి నేను ఓపెన్ చేశాను. ఆ నేషనల్ హైవేస్ ఏంటో చెబుతూ ఎగ్జాక్ట్ గా మనం ఏ లొకేషన్ లో ఉన్నాము, అంటే ఎలైట్ ఏ లొకేషన్ లో ఉంది అన్నది మా వ్యూవర్స్ కోసం. సార్ ఇది బండరావిరాల విలేజ్ లో ఉన్న వెంచర్. ఇది మీరు చూస్తున్నట్టు విలేజ్ ఆనుకొని ఉన్న వెంచర్. అండ్ దెన్ ఇది ఏదైతే మీరు రోడ్ చూస్తున్నారో ఇది కనెక్టివిటీ గట్కేసర్ కి అండ్ విజయవాడ హైవే కి మధ్యలో కనెక్టివిటీ వెంచర్. ఇది దాదాపు 26 ఎకరాల వెంచర్. మీరు ఇది ఇప్పుడు ప్రెసెంట్ 40 ఫీట్ రోడ్, దీన్ని 100 ఫీట్ ప్రపోజల్ ఉన్న రోడ్. ఇది రానున్న రోజుల్లో దీని ఎక్స్టెన్షన్ కూడా విత్ ఇన్ టైమ్ లో జరగబోతున్నది. మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మీరు గట్కేసర్ కి ఇక్కడ నుంచి 10 మినిట్స్ హైవేకి రీచ్ కాగలుగుతారు. అండ్ దెన్ ఏదైతే విజయవాడ రామోజీ ఫిలిం సిటీ కూడా విత్ ఇన్ 10 మినిట్స్ రీచ్ కాగలుగుతారు. అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10 చేరువలో వెంచర్ ఇది. ఓకే, అంటే ORR 10 నుంచి మనం 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ ఎలైట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు కొత్త నేషనల్ హైవే అనౌన్స్ చేసిందో ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి భద్రాచలం కి 4-వే లైన్ ప్రపోజల్ ఆల్మోస్ట్ DPR రెడీ అయింది. ఇప్పుడు దసరా తర్వాత దాని భూమి పూజ కూడా మనం చేసుకోబోతున్నాము. రోడ్ కూడా స్టార్ట్ కాబోతుంది. మీరు చూసుకోవచ్చు ఏంటంటే 3 హైవేస్ కనెక్టివిటీ, ఒకటి సిటీకి దగ్గరలో అండ్ దెన్ వరంగల్ కి వెళ్ళాలన్నా విజయవాడ హైవే వెళ్ళాలన్నా విత్ ఇన్ షార్ట్ డిస్టెన్స్ లో 3 హైవే కనెక్టివిటీ గల వెంచర్. చాలా అద్భుతమైన వెంచర్ మేడం. ఓకే, మీరు ఇప్పుడు మాటల్లో సిటీకి కనెక్టివిటీ అన్నారు. ఇప్పుడు మన ప్రాజెక్ట్ నుంచి ఏ సిటీకి, అంటే హైవేస్ కి రెలవెంట్ లేకుండా ఏ లొకేషన్ నుంచి మనం ఇక్కడ రావచ్చు? ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు నాగోల్ మెట్రో నుంచి విత్ ఇన్ 15 మినిట్స్ లో 14.5 కిలోమీటర్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ రాగలుగుతారు. సిటీ అంటే ఔటర్ రింగ్ రోడ్, దాని తర్వాత ఒక 10 కిలోమీటర్స్ వరకు కూడా సిటీ అన్నది స్ప్రెడ్ అయి ఉన్నది. మనం హైదరాబాద్ సిటీ ఆనుకొని ఉన్న వెంచర్ మేడం ఇది. ఓకే, సో ఇప్పుడు ఈ సురక్ష ఎలైట్ ఏదైతే ఉందో దీన్ని ఎంత ఎక్స్టెంట్ లో వేసారు, ఏ టైప్ ఆఫ్ అప్రూవల్స్ తో ప్లాన్ చేశారు? మేడం ఇది 26 ఎకర్స్. ఏదైతే మీరు ఈ పార్ట్ చూసుకున్నారో ఇది డిసెంబర్ లో LP వచ్చింది. ఇది 13 ఎకర్స్. దీని ఆపోజిట్ లోనే 13 ఎకర్స్. అది మొన్న లాస్ట్ మార్చ్ లో దాని LP వచ్చింది. ఆల్మోస్ట్ ఇది LP రాకముందే 50% మేము బుకింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ విత్ రేరా వచ్చిన తర్వాత 60 to 70% రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. దీంట్లో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. దీని ఎక్స్టెన్షన్ మీకు ఈ రోజు మీ ముందు అనౌన్స్ చేస్తున్నాం అంటే ఎక్స్టెన్షన్ కూడా రాబోతుంది. విత్ ఇన్ 2 months లో అది కూడా ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. సో దీనికి బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. అదే విధంగా దీంట్లో మిగిలిన ప్లాట్లు విత్ ఇన్ మీరు నెక్స్ట్ విజిట్ కల్లా ఏదైతే మనం అక్కడ చేస్తున్నామో అప్పటికల్లా దీని క్లోజింగ్ కూడా అనౌన్స్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మా కస్టమర్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఎందులో మీరు ప్లాట్స్ ఇవ్వబోతున్నారు? మరి ఎక్స్టెన్షన్ లోనా లేదా రోడ్ కి అటుపక్క ఉన్న వెంచర్ లోనా? కస్టమర్ ఎట్లా అంటే కొంత కమర్షియల్ గా ఆలోచించిన వాళ్ళు ఇక్కడ సైట్ చూస్ చేసుకుంటారు. మీరు ఏదైతే అక్కడ చూస్తున్నారో అది విల్లాస్ అనుకుని ఉన్న వెంచర్. దాని ఏంటంటే ప్యూర్లీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ గా మనం జరిగింది. అండ్ దెన్ ఇప్పుడు కస్టమర్ తీసుకున్న వాళ్ళకి కూడా రెసిడెన్షియల్ ప్రపోజ్ ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లాట్ తీసుకుంటున్నారు. ఏదో రెసిడెన్షియల్ అంటే ఇప్పుడు రిటైర్మెంట్ హోమ్స్ అంటున్నాం కదా, ఇది ప్రకృతికి ఎంత దగ్గరలో ఉన్నాం, సిటీ దగ్గర ఉండి కూడా రిటైర్మెంట్ హోమ్స్ కూడా ఒక 2-3 కస్టమర్ కూడా మేము ప్రపోజ్ చేయడం జరిగింది. మనం ఫైనల్ LP వచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టడం కూడా జరుగుతుంది. కమింగ్ టు దీని అప్రూవల్స్ పార్ట్ మీరు చెప్పలేదు సార్. మేడం ఇది HMD అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ HDFC బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాం. దీంట్లో రిజిస్ట్రేషన్ అండ్ విత్ ఇన్ 3 months లో దీని ఫైనల్ LP నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా ఒక పార్ట్ మనం ఏదైతే మీరు చూస్తున్నారో ఇది రెసిడెన్షియల్ గా విల్లాస్ కూడా రాబోతుంది. HMDA మనం ఫైనల్ LP రాగానే దీంట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడం కూడా ప్లాన్ చేస్తాం. అయితే ఇందులో ఎలాంటి డెవలప్మెంట్స్ ఇవ్వబోతున్నారు సార్ ఎలైట్ 1 and 2 లో? మ్యామ్ ఇది HMDA నార్మ్స్ ప్రకారము దీంట్లో అండర్ రోడ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, 80% ట్యాంక్ కంప్లీట్ అయి ఉన్నది. రెవెన్యూ ప్లాంటేషన్స్ తో పాటు మంచి పార్క్స్ కూడా ఇస్తాము. గ్రాండ్ ఎంట్రన్స్ 24 hours సెక్యూరిటీ విత్ ఫుల్ కాంపౌండ్ వాల్ కూడా చూసుకోవచ్చు. ఫెంటాస్టిక్. సో HMDA నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అన్ని ఇవ్వాల్సిన ఇస్తున్నారు. ఈ 100 ఫీట్ రోడ్ కి నేను మన కస్టమర్స్ చెప్పాలి, లెఫ్ట్ కి రైట్ కి ఎలైట్ 1 and 2 ఉంది. సో 1 లో ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ లో ఉంది, వెరస్ ఎలైట్ 2 లో అన్లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. వెరస్ ఇందులో కావాలనుకున్న వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ లో ప్లాన్ చేయగలుగుతాం. దీంట్లో ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో కూడా దే ఆర్ లక్కీ. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని బాగున్నాయి, బట్ ఇది అప్రిషియేట్ అవ్వడానికి ఏమి సపోర్ట్
డిఫరెంటియేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? మేడం ఇక్కడ నేను ఏదైతే మీకు ఇంతకుముందు మెన్షన్ చేస్తానో 3 హైవే కనెక్టివిటీ అండ్ వరంగల్ హైవే ఏదైతే కనెక్టివిటీ మనం 10 minutes లో రీచ్ అవుతాం అనుకున్నాం కదా, ఇక్కడ ఎయిమ్స్ అనే మెడికల్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ తీసుకొని దాదాపు 100 acres లో మనం ఎయిమ్స్ అనే హాస్పిటల్ ఉంది. అండ్ దెన్ మీరు ఇక్కడ గట్కేశ్వర్ నుంచి అనోజ్ కూడా అనేది సింగపూర్ టౌన్షిప్ కొన్ని వేల మంది అక్కడ వర్క్ చేస్తున్నారు. సో సార్ అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ లో మీరు ఏం ప్రైస్ కోట్ చేస్తున్నారు? మేడం దీంట్లో ఎలైట్ 1 and 2 కి ఓ ప్రైస్ ఉందండి. ఇది ఎలైట్ 1 వచ్చి 22,000 అండ్ ఎలైట్ 2 వచ్చి 21,000 ఇది. ఓకే. అండ్ దెన్ దీంట్లో మనం లాంచింగ్ ప్రైస్ 17.5 నుంచి 18 చేసుకున్నాం. ఈ రోజు కొనే కస్టమర్ 22 అండ్ సేల్ కూడా 22 కి నడుస్తుంది. అంటే విత్ ఇన్ 4 months లో 5,000 వేరియేషన్ లో చేస్తున్నాం. అంటే ప్రీవియస్ గా ఒక 50% అన్నా కదా, వాళ్ళకి 5,000 దాంట్లోనే ఈ రోజు మనం ఆ వేరియేషన్ చూసి అమ్ముతున్నాం. రేపు పొద్దున్న అప్రిసియేషన్ కూడా ఎలా అన్నది అది ఖచ్చితంగా మేము కస్టమర్ కూర్చున్నప్పుడు విల్ గైడర్స్ అండ్ ఒక ప్రాపర్టీ అడ్వైజర్ లాగానే మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. అందుకే చెప్తున్నా, వన్స్ విజిట్ ద సైట్ వచ్చిన తర్వాత మీరే 50% ఈ సైట్ లో పెట్టుబడి పెడితే ఏం జరుగుతుంది అని మీరే చెప్పగలుగుతారు నాకు. సో ఇక్కడ మనకి మినిమం ప్లాట్ సైజ్ ఏముంది సార్? మేడం ఇక్కడ 167 నుంచి 200 వరకు, 183 and 200 వరకు మనం అకామిడేట్ చేస్తున్నాం. సో మరి మొత్తం క్యాష్ అండ్ క్యారియా, బ్యాంక్ లోన్ ఫీచర్స్ లాంటివి కూడా? బ్యాంక్ లోన్ ఇస్తున్నాం త్రూ HDFC అండ్ ఎస్ బ్యాంక్ నుంచి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అండ్ 50 to 60% లోన్స్ కూడా ఇస్తున్నాం. డిపెండ్ ఆన్ దర్ ఎలిజిబిలిటీ వీఆర్ ప్లాన్. అయితే మీరు ఇందులో ఇంతకు ముందు మాటల సందర్భంగా అన్నారు ఏంటంటే ఈవెన్ కన్స్ట్రక్షన్ కావాలి అంటే కూడా చేసిస్తామని, దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా సార్? కానీ కస్టమర్స్ కి మేము ఒక ప్రామిస్ చేసిందంటే వీఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్ ఆల్సో, మీరు ఇష్టం ఉంటే చేయించుకోవాలి. అంటే కన్స్ట్రక్షన్ కూడా మనం ఈ రోజు ప్లాన్ చేసి అన్ని సైట్లలో కన్స్ట్రక్షన్ కూడా చేసి, అంటే నా బడ్జెట్ మీకు చెప్పాను అనుకోండి, దాన్ని బట్టి చేస్తారా? కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతుంది. ఓకే. అది ఖచ్చితంగా వాళ్ళు ప్లాట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇల్లు కావాలన్నప్పుడు ఇల్లు కట్టిస్తాను, ప్లాట్ కావాలంటే ప్లాట్ మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. ఓకే. కర్ణాకర్ సార్, లాస్ట్లీ ఒక క్వశ్చన్. ఇప్పుడు సురక్షలో పెట్టడం వల్ల మా కస్టమర్స్ ఎంత సురక్షంగా ఉంటారు అనేది ఒక క్రూషియల్ క్వశ్చన్. అంటే కంపెనీ ట్రాక్ రికార్డ్ ఏంటి, గతంలో మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేసాము ఏంటి అన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోసం మీ మాటల్లో. మేడం ఇది మేము సురక్ష అనే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వి బిల్డ్ అవర్ డ్రీమ్స్ అనే ఒక చిన్న క్యాప్షన్ తో బయటకు వచ్చినాం, మార్కెట్ లోకి వచ్చినాం. సురక్షలో పెట్టుబడి సురక్షితంగా అన్న దాని మీద. అదే విధంగా మా మోటివ్ మెయిన్ ఏంటి అంటే ఈ హైవేలో సైట్ ఉండాలి, అదే హైవే అనుకుని ఉన్న సైట్ ఇంటెన్షన్ తో యాజ్ ఎ కస్టమర్ వ్యూ గానే నేను సైట్ తీసుకుంటా. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పెట్టిన పెట్టుబడి రేపొద్దున ఇది ఎంతవరకు ట్రస్ట్ ఉంటది, ఎంతవరకు ఇది విశ్వసించవచ్చు, ఎంత విశ్వనత ఉంది అన్న దాని మీదనే మేము మా బేస్ ఎక్కడి నుంచో స్టార్ట్ అయిందో ఆ బేస్ మీదనే మేము హైవే కి సైట్స్ కంప్లీట్ చేసినాం. అన్ని లాంచింగ్ అయిపోయింది, దాని తర్వాత మేము ఇక్కడ HMD ఏదైతే ఆదిపట్లో తీసుకుంటున్నాం ముకుందా గ్రీన్ అని చెప్పి, అది దాదాపు ఈరోజు TCS ఆనుకున్న వెంచర్. అది ఏరోస్పేస్ కి TCS ఆనుకున్న వెంచర్. ఆ సాగర్ హైవే కనెక్టివిటీ ఉన్న వెంచర్. ఏదైతే గ్రీన్ సిటీ ఉందో అంక్షాపూర్ విలేజ్ ఆనుకున్న వెంచర్, అది కూడా గట్కేసర్ హైవే ఉన్న వెంచర్. ఇది మీరు ఏదైతే ఎలైట్ చూస్తున్నారో అండ్ ఎంక్లేవ్ ఏదైతే ఉందో విలేజ్ తారమతి విలేజ్ ఆనుకున్న వెంచర్ అది. అండ్ దెన్ ఇది 3 హైవే కనెక్టివిటీ వెంచర్. అంటే మీకు అర్థం అవ్వాల్సింది, కస్టమర్ కావాల్సింది అంటే సురక్ష ఏ వెంచర్ చేసినా రోడ్ కనెక్టివిటీ, రోడ్ బ్రహ్మాండంగా ఉంటుంది, 100% ఉంటుంది. ఆ విధంగా ప్లాన్ చేసిన వెంచర్ అట్లనే సైనం. ఆ విధంగానే కస్టమర్స్ ట్రస్ట్, వాళ్ళ విశ్వనేత, వాళ్ళ కథకము, సురక్షలో తీసుకున్న ప్లాట్ సురక్షితంగా ఉంటుంది, కస్టమర్ సురక్షితంగా ఉంటారు అనే ఉద్దేశం మీద ప్లాట్ తీసుకో ఈ వెంచర్స్ చేయడం జరిగింది. సో కర్ణాకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ జయా టీవీ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. మీరు చెప్పింది మా కస్టమర్స్ అర్థం చేసుకొని ఖచ్చితంగా మీ ఎలైట్ లో మంచి ప్లాట్ బుకింగ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కస్టమర్లకు ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే మీరు చేసిన ప్రతి సైట్ లో ఖచ్చితంగా మీరు కూడా కస్టమర్స్ కి ఎంతో ఏదో విధంగా సహాయపడుతున్నారు, మంచి ప్రాపర్టీని ఇప్పించగలుగుతున్నారు. సురక్ష నుంచి వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ టు జయా టీవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెల్ వ్యూవర్స్, అదండి సురక్ష ఎలైట్ విశేషాలు స్ట్రైట్ అవే ఫ్రమ్ ఈ కంపెనీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి మాటల్లో. ఈ యొక్క వెంచర్ చాలా పొటెన్షియల్ లొకేషన్ లో ఉంది, తక్కువ టైంలోనే ఎక్కువ అప్రిషియేట్ అయ్యే స్కోప్ ఉన్న వెంచర్ కాబట్టి మీకు ఇందులో ఏమైనా ప్లాట్స్ బుక్ చేసుకోవాలన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన ఇచ్చిన కంపెనీ వారి నంబర్కి ఇప్పుడే కాల్ చేయండి.